హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క నేడు శాసనసభలో ప్రవేశపెట్టారు. 3,04,965 కోట్ల బడ్జెట్తో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది సర్కార్. ఏ శాఖలకు ఏం కేటాయించారో ఒకసారి పరిశీలిద్దాం. 2025-26 వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం 3,04,965 కోట్లతో బడ్జెట్ను రూపొందించారు. అలాగే 2024-25 తెలంగాణ తలసరి ఆదాయం 3,79,751 కోట్లు కాగా రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లుగా ఉంది. ఇక మూల వ్యయం 36,504 కోట్లుగా ఉండగా ఇక రాష్ట్ర ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వారికి జవాబుదారీగా పాలన సాగిస్తున్నామని మంత్రి బట్టి విక్రమార్క గారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ అంచనా విలువ అక్షరాల 3,04,965 కోట్లు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే లక్ష్యంతో ఈ బడ్జెట్ను రూపొందించినట్లుగా మంత్రివర్యులు తెలిపారు. ఇక శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు ఇలా ఉన్నాయి, అవి ఒకసారి మనం చూద్దాం. రైతు భరోసాకి 18,000 కోట్లు, వ్యవసాయ శాఖకు 24,339 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 1,674 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 5,734 కోట్లు, విద్యారంగానికి 23,108 కోట్లు, ఉపాధి కల్పనకు 900 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ రంగాలకు 31,605 కోట్లు, ఇక స్త్రీ శిశు సంక్షేమ శాఖకి 2,861 కోట్లు, ఎస్సీ సంక్షేమ శాఖకి 40,232 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి దాదాపుగా 17,169 కోట్లు, బీసీ సంక్షేమానికి దాదాపుగా 11,405 కోట్లు, మైనార్టీ సంక్షేమం కోసం 3,591 కోట్లు, చేనేత రంగానికి 371 కోట్లు, ఐటీ రంగానికి 774 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి 2,862 కోట్లు, హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ కోసం 150 కోట్లు, పారిశ్రామిక రంగానికి 3,525 కోట్లు, విద్యుత్ రంగానికి 21,221 కోట్లు, వైద్య రంగానికి 12,393 కోట్లు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖకి 17,677 కోట్లు, నీటిపారుదలకు 23,373 కోట్లు, R&Bకి 5,907 కోట్లు, పర్యాటక రంగానికి 775 కోట్లు, సాంస్కృతిక రంగానికి 465 కోట్లు, అడవులు పర్యావరణానికి 1,023 కోట్లు, దేవాదాయ ధర్మాదాయ శాఖకు 190 కోట్లు, శాంతి భద్రతలకు 10,188 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు 22,500 కోట్లు, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున 4.50 లక్షల ఇళ్లు నిర్మాణానికి నిధులు కేటాయించారు. ఇక హోంశాఖకు 10,188 కోట్లు, క్రీడలకు 465 కోట్లు, గృహజ్యోతి ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ కోసం 3,000 కోట్లు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం 11,600 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయింపు జరిగాయి.